మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలన్నారు గురుమూర్తి. 30,000 మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలి అంటూ ప్రశ్నించారు ప్రజల్ని గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగ వెంకట గురుమూర్తి. పేదల రక్తం తాగిన వారికి శిక్ష పడాల్సిందే. మిథున్ రెడ్డే కాదు, మిగిలిన సూత్రధారులు అరెస్ట్ తప్పదు. చీపు లెక్కలను అమ్మి శ్రమజీవులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాల శ్రమను దోచుకుని వారిని అనారోగ్యాల పాలు చేసి సుమారు 30,000 మందిని పొట్టన పెట్టుకున్న బాధ్యులందరికీ చట్టరీత్యా కఠిన శిక్ష పడాల్సిందేనని, పేదల రక్తాన్ని తాగి కోట్లు కూడబెట్టుకున్న దుర్మార్గులకు సరైన శిక్ష వేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరంకి గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, అవినీతి, అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3,500 కోట్లు కొల్లగొట్టారని, 30,000 మంది చావుకు కారణమయ్యారని, ఒక వ్యక్తి చనిపోతేనే న్యాయస్థానంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని, అటువంటి 30,000 మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలన్నారు. ఇటువంటి మీ పార్టీ ప్రజలకు, రాష్ట్రానికి అవసరమా అని వీరంకి నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన లిక్కర్ స్కామ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు. ఢిల్లీ స్కామ్ కన్నా 1000 రెట్లు పెద్దదన్నారు. 5 ఏళ్ల పాటు వాగులు, వంకలు, గుట్టలు, శాండ్, ల్యాండ్, మైన్ ఇలా అన్నీ దోచుకున్న వారంతా పడిపోతున్నారని, మద్యం కుంభకోణంలో కీలకదారి, పాత్రధారి, సూత్రధారి మిథున్ రెడ్డి అరెస్ట్ కావటమే నిదర్శనమన్నారు. 2019లో నాటి సీఎం జగన్ రెడ్డి మద్యం నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానని చెప్పిన పెద్ద మనిషి అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులే పారించారన్నారు. చీప్ లిక్కర్ తాగి సుమారు 30,000 మంది అభాగ్యులు మృతి చెందారన్నారు. లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు చెడిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును దోచేశారని, అక్రమ మద్యంతో పేదల రక్త మాంసాలు కొల్లగొట్టేశారని, మందుబాబుల జేబులకు చిల్లు పెట్టి లక్షలాది కోట్లు జేబులు నింపుకుని మందుబాబుల ఒళ్ళు గొల్ల చేశారని దుమ్మెత్తిపోశారు. ఆలీబాబా దొంగల ముఠాలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని, పాత్రదారులు, సూత్రధారులు కటకటాల పాలు కాక తప్పదన్నారు. ఈ కుంభకోణంలో బిగ్ బాస్ కూడా త్వరలో అరెస్ట్ కాక తప్పదన్నారు. కేసు మద్యానికి 250 తీసుకుని 3,200 కోట్లు దోచుకున్నారని దుమ్మెత్తిపోశారు. NIPL డిస్టిలరీ నుంచి తయారైన మద్యాన్ని డిపోలకు వెళ్లకుండా డైరెక్ట్గా షాపులకు పంపి సొమ్ము చేసుకున్నారన్నారు. మ్యాన్షన్ హౌస్ కంపెనీ నుంచి 240 కోట్లు దండుకున్నారన్నారు. మద్యం వ్యాపారంలో నాటి పాలకులు సొంత మనుషులను పెట్టుకుని మందుబాబులను దోచేసుకున్నారన్నారు. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసిన కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి హవాలా మార్గం ద్వారా సైఫ్ అహ్మద్, చాణక్య తదితరులు, అవినాష్ రెడ్డి తదితరులు వేలాది కోట్లు విదేశాలకు పంపి అక్రమ మార్గాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించి కోట్లు సంపాదించేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. ఆనాడు ఏ తప్పు చేయకపోయినా, ఏ ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో పెట్టిన దుర్మార్గులు అన్నారు. మద్యం కొనుగోలు సొమ్ము ఆన్లైన్లో తీసుకోకుండా లిక్విడ్ క్యాష్ రూపంతో తీసుకున్నారని, సదరు సొమ్ము తాడేపల్లి ప్యాలెస్లో 312 రూమ్కు తరలించేవారని, అక్కడ కోట్లాది రూపాయలు పోగయ్యాక ఆ సొమ్మును బయటకు తరలించి బొక్కసాలు నింపుకున్నారని ధ్వజమెత్తారు. ఈ రకంగా ఎన్నో విధాలుగా మద్యం బాబులు ప్రియుల నుంచి ఆర్జించిన సొమ్మును ఇష్టానురీతిన వ్యవహరించారని, తమకు ఎదురే లేదని, తమను ఎవరూ ఏమీ చేయలేరని, ప్రతిపక్షం లేకుండా చేశామని, కుప్పంలోనే మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులకు 2024లో ప్రజలు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇచ్చారన్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారుడు జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంక వెంకట గురుమూర్తి డిమాండ్ చేశారు.